హాయ్ నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. నా పేరు జ్యోతి. ఈరోజు మనం గా గుణితం చా గుణితం నేర్చుకుందాం. తర్వాత కా గుణితం చా గుణితంలో కొన్ని పదాలు కూడా నేర్చుకుందాం. ఫస్ట్ గా, గాకు దీర్ఘం ఇస్తే గా, గా గుడిస్తే గి, గా గుడి దీర్ఘం ఇస్తే గీ, గా కొమ్మిస్తే గు, గా కొమ్మ దీర్ఘం ఇస్తే గు, గా గురుత్వం ఇస్తే గ్రు, గా గురుత్వం దీర్ఘం ఇస్తే గ్రు, గాకే తొమ్మిస్తే గే, గాకే తొమ్మిది దీర్ఘం ఇస్తే గే, గా కింద ఐత్వం ఇస్తే గై, గాకు ఓత్వం ఇస్తే గో, గాకు ఓత్వం దీర్ఘం ఇస్తే గో, గాకు ఔత్వం ఇస్తే గౌ, గాకు సున్నా పెడితే గమ్, గాకు రెండు సున్నాలు పెడితే గహ. ఇక్కడ చూడండి, గా ఆ తలకట్టు, గా నెక్స్ట్ గా దీర్ఘం, గా గుడి గి, నెక్స్ట్ గీ, గు గు, గ్రు గ్రూ, గే గే, గై గో గో, గౌ గమ్, గహ. ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ చా గుణితం, చా, చాకు దీర్ఘం ఇస్తే చా, చా గుడిస్తే చి, చా గుడి దీర్ఘం ఇస్తే చీ, చాపం ఇస్తే చు, చాపము దీర్ఘం ఇస్తే చూ, చాకువృత్తం ఇస్తే చ్రు, చాకువృత్తం దీర్ఘం ఇస్తే చ్రు, చాకేత్వం ఇస్తే చే, చాకేత్వం దీర్ఘం ఇస్తే చే, చాకింద ఐత్వం ఇస్తే చై, చాకోత్వం ఇస్తే చో, చాకోత్వం దీర్ఘం ఇస్తే చో, చాకౌత్వం ఇస్తే చౌ, చాకు సున్నా పెడితే చాం, చాకు రెండు సున్నాలు పెడితే చహా. ఇప్పుడు గా గుణితం మీద కొన్ని పదాలు నేర్చుకుందాం. గా, ఇక్కడ చూడండి, గా సున్నా, గాకు సున్నా ఉన్నప్పుడు ఏమన్నా మనం గమ్, గంట గంట. నెక్స్ట్ గా డ ప, గడప, గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీత, గీత. నెక్స్ట్ గోడ, గాకు ఒత్వం దీర్ఘం ఇస్తే గోడ, గోడ. గౌ, గాకు ఔత్వం ఇస్తే గౌ డ, గౌడ, గాకు సున్నా పెడితే గం ప, గంప. నెక్స్ట్ గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీ ర, గీర. ఇలాగా ఇంకా చాలా చాలా వర్డ్స్ నేర్చుకోవచ్చు. కాకపోతే మీకు ఇట్లా లాస్ట్ వరకు ఎక్కువ హల్లు అక్షరాలు ఉండే విధంగానే చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి చదువుదాం. గాకు సున్నా పెడితే గం ట, గంట, గ డ ప, గడప. నెక్స్ట్ గీత, గీత. గో, గాకు ఒత్తం దీర్ఘం ఇస్తే గోడ, గోడ, గాకు ఔత్వం ఇస్తే గౌడ, గౌడ, గాకు సున్నా పెడితే గంప, గంప. నెక్స్ట్ గీ, గాకు గుడి దీర్ఘం ఇస్తే గీర, గీర. నెక్స్ట్ చా గుణితం మీద కొన్ని పదాలు. చ ద రం, చ ద రం, చదరం. చాకు గుడి దీర్ఘం ఇస్తే చీమ, చాకు గుడి దీర్ఘం ఇస్తే చీమ, చీమ. చాకు ఎత్వం దీర్ఘం ఇస్తే చేప, చేప. చాకు ఔత్వం ఇస్తే చౌక, చౌక. చాకు దీర్ఘం ఇస్తే చాప, చాప. చాకు సున్నా పెడితే చం ద, మాకు దీర్ఘం ఇస్తే మా, మా, చందమామ. చాకు ఎత్తం దీర్ఘం ఇస్తే చే, నాకు మిస్తే ను, చేను. మళ్ళీ ఒకసారి చ ద రం, చదరం. చీమ, చాకు గుడి దీర్ఘం ఇస్తే చీమ, చీమ. చాకు ఎత్తం దీర్ఘం ఇస్తే చేప, చేప. చాకు ఔత్వం ఇస్తే చౌక, చౌక. చాకు దీర్ఘం ఇస్తే చాప, చాప. చాకు సున్నా పెడితే చం ద, మాకు దీర్ఘం ఇస్తే మా, మా, చందమామ. చాకు ఎత్వం దీర్ఘం ఇస్తే చేను, చే. తర్వాత క్లాసుల్లో కూడా 2-3 గుణితాలు మాత్రమే నేర్చుకొని వాటి నుంచి వచ్చే కొన్ని పదాలు నేర్చుకుందాం. ఎక్కువగా నేర్చుకోవడం వల్ల కొన్ని పదాలు తొందరగా నేర్చుకోలేకుండా ఉండొచ్చు. కాబట్టి 2 గుణితాలు లేదంటే 3 గుణితాలు నేర్చుకొని వాటి నుంచి కొన్ని పదాలు రాసుకొని డైలీ నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.